నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి గొల్లమాడ గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం. గొల్లమాడ సర్పంచ్ చెన్న వసంత లస్మయ్య, ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సమస్యలపై కట్టుబడి నిలబడి పనిచేస్తానని మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలకు నా యొక్క కృతజ్ఞతలు. నన్ను ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఏ అర్ధరాత్రి అయినా పనిచేయడానికి ముందుంటానని, 5 సంవత్సరాల వరకు ప్రజలతో సమస్యలతో ముందుకు పోరాడుతానని మనస్సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్నారు. భారతదేశానికి నువ్వు రాజ్యాంగం ఇచ్చినవు బాబా 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 అంబేద్కర్ భాస్కర బాబా అంబేద్కర్ ఓటేసి గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. గ్రామదేవత సహకారంతో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది నా విజయం కాదు, ప్రజా విజయము. ప్రజల కోసం నేను 5 ఏళ్ల పాటు కష్టపడి ప్రతి సమస్య నేను అధికారుల సమన్వయంతో, రాయేశ్వరన్న గారి సలహాలతో, ఎక్స్ సర్పంచ్ గారి సలహాలతో తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తానని హామీ చేస్తాను. గ్రామ పంచాయతీ మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మా పాలక మండలి 12 మంది వార్డు మెంబర్లతో కలిపి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి నిర్ణయం మేరకు ప్రతి గల్లీలో కూడా డెవలప్మెంట్ చేశాము. అలాగే నా వాడు నీ వాడు నాకు ఓట్లు వేసిర్రు, నాకు వేయలేదు, మాదది మీదది అని అనుకోకుండా తేడా ఉండకూడదు. గ్రామ పంచాయతీ బాధ్యత అనేది పెద్దన్నలాగా, మన ఇంట్లో పెద్దన్న పాత్ర ఎలాగ ఉంటుందో గ్రామ పంచాయతీ సర్పంచ్ బాధ్యత కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు మన వసంతక్క మహిళ కాబట్టి మహిళల అభివృద్ధిని మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఇంకా అభివృద్ధి చేయగలని కోరుకుంటున్నాము. మేము 2019లో మేము సర్పంచ్గా ఎన్నికైనప్పుడు మా పాలక మండలి చాలా అద్భుతంగా పనిచేసినాము. ఈ రైతు వేదిక కట్టినాము, కళ్యాణ మండపం కట్టినాము, సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాము. మాకంటే కూడా మీరు బాగా చేసి మన గొల్లమడ గ్రామాన్ని ఇంకా ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళగలరని కోరుచున్నాము. మన దగ్గర యువకులు కూడా చాలామంది ఉన్నారు, ఇప్పుడు జాబ్ సంపాదిస్తున్నారు. వాళ్ళు వేరే దృష్టికి మళ్ళకుండా కూడా మన వంతు అంటే ఇప్పుడు మేము ఓడినా గెలిచినా కూడా ప్రజాసేవ చేసేవాళ్ళం. ఎప్పుడు ప్రజలలోనే ఉంటాం, ప్రజల కొరకు మేము ఉన్నాం. ఓడినా గెలిచినా కూడా ప్రజల కోసమే పనిచేస్తూ మేము కంపల్సరీ మన గొల్లమాడకు ఏది వచ్చినా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా వంతి సహాయ సహకారాలు కూడా మేము మీకు అందిస్తాము. మీరు ఇక్కడ అంతా మీరు చాలా యంగ్ ఉన్నారు. ఇప్పుడు మాకంటే కూడా అభివృద్ధి చేసి మాకంటే మంచి పేరు తెచ్చుకుంటే మీకే మన తల్లికి మనం ఎంత రుణం చేస్తామో గ్రామం కూడా అంత సేవ చేస్తే ప్రజలు మనం గుర్తిస్తారు. కాబట్టి మీరు ఈ రోజు ఉన్న ఉత్సాహము 5 సంవత్సరాలు చూపించండి. 5 సంవత్సరాలు చూపిస్తేనే మనం అద్భుతమైన ఫలితాలు రాబట్టుకుంటాము. ఇదొకటి మన గొల్లమడ గ్రామం ఎటువంటిదంటే అన్ని కుల మతాలకు సంబంధం లేకుండా మనము వ్యవహరించాలి. అట్లా ఇట్లా బయట వాళ్ళు బాగా చెప్తారు, అవన్నీ ఏం పట్టించుకోకుండా కూడా ఇది మనం పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ మీరు మంచి పేరు సంపాదించి మన గొల్లమడ గ్రామానికి కూడా మీరు సేవలు అందించడం మీకు మంచి ఒక అద్భుతమైన ఇప్పుడు మీకు లభించింది. ఇది మీ సేవల్ని మేము కూడా వినియోగించుకుంటాం. మా యొక్క సహాయ సూచనలు కూడా ఏమున్నా కూడా మీకు అందిస్తాం. అలాగే గొల్లమాడ గ్రామ పాలక మండలి